సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. జనించినాడు శ్రేయసురాజు బెత్లెహేమందున. సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. అక్షయ మార్గము మహారాజు యేసు ఈ భువిలో జనించెను. లోకాన ఈ పాప శాపాన్ని తొలగింప నర రూపమే దాల్చెను. ఆడేదం పాడేదం ఆర్భాటముతో గంతులు వేస్తూ ఆనందముతో కేకలు వేసేదం. ఆడేదం పాడేదం ఆర్భాటముతో గంతులు వేస్తూ ఆనందముతో కేకలు వేసేదం. లోకాల నేలేటి మహారాజు యేసు ఈ భువిలో జనించెను. లోకాన ఈ పాప శాపాన్ని తొలగింప నర రూపమే దాల్చెను. నశించిపోతున్న నరజాతి రక్షణకై నర రూపమే దాల్చెను. ఈ పాప బ్రతుకున వెలుగును నింపగా తన మహిమనే విడచెను. ఓ నశించిపోతున్న నరజాతి రక్షణకై నర రూపమే దాల్చెను. ఈ పాప బ్రతుకున వెలుగును నింపగా తన మహిమనే విడచెను. నమ్మిన చాలు ఆ దేవుని పొందెదవు నీవు ఆ వెలుగును. నమ్మిన చాలు ఆ దేవుని పొందెదవు నీవు ఆ వెలుగును. ఆడేదం పాడేదం ఆర్భాటముతో గంతులు వేస్తూ ఆనందముతో కేకలు వేసేదం. వర్షిప్ చేద్దాం, గోల్డ్ గిఫ్ట్స్ ఇచ్చేద్దాం, పాకలో ఉన్న క్రిబ్ చుట్టూ కూర్చుందాం. ఎవ్రీబడి ఇట్స్ టైమ్ టు రెడీ, గ్లోబ్ అంతా ఈ గుడ్ న్యూస్ స్ప్రెడ్ చేద్దాం. వర్షిప్ చేద్దాం, గోల్డ్ గిఫ్ట్స్ ఇచ్చేద్దాం, పాకలో ఉన్న క్రిబ్ చుట్టూ కూర్చుందాం. ఎవ్రీబడి ఇట్స్ టైమ్ టు రెడీ, గ్లోబ్ అంతా ఈ గుడ్ న్యూస్ స్ప్రెడ్ చేద్దాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. Don't worry, dear Mary, దూత శుభవార్తను తెచ్చింది. ఇది సత్యం నక్షత్రం లొకేషన్ ఎగ్జాక్ట్ గా చూపింది. నీ కోసం మన కోసం దేవుడే మానవుడిగా వచ్చాడు. విలువైన సాల్వేషన్ free of cost గా ఇచ్చాడు. Let's sing together and greet each other, చేసుకుందాం celebration. Our King is born in Bethlehem, ఇది Christmas సంబరము. Let's sing together and greet each other, చేసుకుందాం celebrations. Our King is born in Bethlehem, ఇది Christmas సంబరము. Happy Christmas, Merry Merry Christmas, Happy Happy
నజరెతు ఊరిలో బెత్లెహేములో నజరెతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాది రాజును చూద్దామురా రండి, బలుడైన యేసును చూడగరా రండి. రాజాది రాజును చూద్దామురా రండి, బలుడైన యేసును చూడగరా రండి. బెత్లెహేములో నజరెతు ఊరిలో బెత్లెహేములో నజరెతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాది రాజును చూద్దామురా రండి, బలుడైన యేసును చూడగరా రండి. రాజాది రాజును చూద్దామురా రండి, బలుడైన యేసును చూడగరా రండి. హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టెను, యూదా రాజుగా భువిలో ఉదయించెను. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టెను, యూదా రాజుగా భువిలో ఉదయించెను. యోనా కంటే శ్రేష్ఠుడు, యోహాను కంటే దీనుడు. యోనా కంటే శ్రేష్ఠుడు, యోహాను కంటే దీనుడు. నరునిగా వచ్చెను ఇలలో జన్మించెను, నరునిగా వచ్చెను ఇలలో జన్మించెను. పశువుల శాలలో పవళించెను, పశువుల శాలలో పవళించెను. బెత్లెహేములో నజరెతు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆయన ప్రభు అయిన క్రీస్తును చూడకమునుపు మరణం పొందడని స్వాస్యమును దోచుచున్నారు, విధవరాండ్రులను పరదేశులను చంపుచుచున్నారు, తల్లిదండ్రులను లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో ప్రతి ప్రాయములారా దీనిని ఆలోచించుడి. బతిహీనులు మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. అన్యజనులను శిక్షించువారు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక దివిలో వేడుక ఊరంతా పండుగ, నేడే రాజు పుట్టినే. ఓ దివిలో వేడుక ఊరంతా పండుగ, నేడే రాజు పుట్టినే. ఇలలో చాడగా నింగి తారక వెలిసే వింత చూపగా, మహా సంతోషమే ఆనందమే, మహారీలో ఉల్లాసమే. ఇలా మెస్సయ్య జన్మించిన హల్లెలూయా.
రేపు ఒక్కరోజు ఆగితే మళ్ళా శుక్రవారం నైటు నాకంటే ముందు చెప్పేస్తారు క్యారల్స్. మరి దోతలు వచ్చి గొల్లలు వచ్చి జ్ఞానులు వచ్చి వీధుల్లో సువార్త మరి యేసయ్య గురించి ప్రకటించారు. అంధకార శక్తులే నన్ను ఆవరించగా, పాపములో శాపములో నేనుండగా, నేను రక్షించే దేవుడే నా కోసం వచ్చెను, తన రక్తంతో నా స్థితిని సరిచేసేను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, మహోన్నతుని చాటున నే నివసించు వాడను. సర్వశక్తిమంతుడే నా తోడై ఉండగా, భయము లేదు దిగులు లేదు నా సహోదరా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, మహోన్నతుని చాటున నే నివసించు వాడను. సర్వశక్తిమంతుడే నా తోడై ఉండగా, భయము లేదు దిగులు లేదు నా సహోదరా. దోం 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 తకిట దోం 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 తకిట దోం 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 తకిట రా 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 తకిట దోం 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 తకిట దోం 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 తకిట దోం 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 తకిట రా 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 తకిట. ఇమ్మానుయేలు దేవుడే నా రాజై ఉదయించెను. ఇమ్మానుయేలు దేవుడే నా రాజై ఉదయించెను. రారా సోదరి రారా సోదరా, యేసయ్యను చూసొద్దాము. రారా సోదరి రారా సోదరా, యేసయ్యను చూసొద్దాము. నిన్ను నన్ను రక్షింపాలోకానికొచ్చాడయ్యా, మన పాపాలు మోసేటి దేవుని గొర్రె పిల్లయ్యా. అరే నిన్ను నన్ను రక్షింపాలోకానికొచ్చాడయ్యా, మన పాపాలు మోసేటి దేవుని గొర్రె పిల్లయ్యా. ఇమ్మానుయేలు దేవుడే నా రాజై ఉదయించెను. చీకటిని చెరిపేసే వెలుగుగా వచ్చాడు, పాపాన్ని తొలగించే రక్షకుడై వచ్చాడు. ఏ చీకటిని చెరిపేసే వెలుగుగా వచ్చాడు, పాపాన్ని తొలగించే రక్షకుడై వచ్చాడు. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ దేవుడు పరమునే విడాడయ్యా, భూమికే చేరాడయ్యా. నిన్ను నన్ను రక్షింపాలోకానికొచ్చాడయ్యా, మన పాపాలు మోసేటి దేవుని గొర్రె పిల్లయ్యా. అరే నిన్ను నన్ను రక్షింపాలోకానికొచ్చా. చేస్తాం, కానీ అవన్నీ చేసి ఆమెని చెప్పేసుకుని భోజనం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా శాపగ్రస్తులు అయిపోతాం. సో దాన్ని తాగకుండా దాన్ని చూడకుండా దేవుని మాటలు చిన్నగా నేను కొద్దిగా చెప్తాను. యేసుప్రభు ఈ లోకానికి రావడానికి కారణాలు చాలా కారణాలు ఉన్నాయి, కానీ కొన్ని కారణాలు మనం క్లుప్తంగా నేను నేను వాక్యాలు పిలుస్తాను. అందరూ కూడా మాటలు విని అందరూ ఆశీర్వాదం పొంది తర్వాత ప్రయాణానికి కారణం. యేసుప్రభు ఈ లోకానికి రావడానికి కారణాల్లో మొట్టమొదటి కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము మనం వాక్యంలో చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు
నేను రాలేదు. ఎస్, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే దేవుడు దేనికి దిగి వచ్చాడు మనకి అర్థమైపోతుంది. దేవుడు దేనికి దిగి వచ్చాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వై గాడ్ హ్యాస్ కేమ్ డౌన్. ఎందుకు దేవుడు ఈ లోకమునకు దిగి వచ్చాడంటే మనకి 38వ వచనంలో స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను పరలోకము నుండి దిగి వచ్చి దిగి వచ్చాడంట ఆయన. ఆల్రెడీ హి వాజ్ దేర్. మీకు అర్థమైందా? ఆల్రెడీ ఆయన ఉన్నాడు. చాలామంది 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, అప్పుడే ప్రారంభమైంది ఆయన జన్మ, అప్పుడే ప్రారంభమైంది, అప్పుడే బిగిన్ అయిందంట. దేవునికి పుట్టుక అనేది లేదన్న సంగతి కూడా ఇక్కడ మనకు స్పష్టం. నా కృప నీకు చాలని, నా దయ నీపై ఉన్నదని, నా రచేత నిన్ను భద్రపరచుకున్నానని, నా ఆత్మశక్తితో నింపి నడుపుచున్నానని, నాతో మాట్లాడిన మహోన్నతుడా, నన్నాదరించిన నజరేయ, నాతో మాట్లాడిన మహోన్నతుడా, నన్నాదరించిన నజరేయ. నా కృప నీకు చాలని, నా దయ నీపై ఉన్నదని, నా రచేత నిన్ను భద్రపరచుకున్నానని, నా ఆత్మశక్తితో నింపి నడుపుచున్నానని, నాతో మాట్లాడిన మహోన్నతుడా. కొనమయ్యా వాడిన భోజనాలు జరుగుతున్నాయి. నాకు ఇది సరిపోద్ది మరి, అందుకే నేను ఇదే పెట్టేసుకుంటున్నాను.
से